అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతులు మీకు ప్రసవం దగ్గరలో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. నేను చెప్పే ఈ యొక్క 8 సైన్స్ గనక మీ దగ్గర ఉన్నాయి అంటే మీకు 24 నుండి 48 గంటలు అంటే 1-2 రోజుల లోపలనే ప్రసవం అనేది ఉండబోతుంది. ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు 9వ మాసంలోకి అడుగు పెట్టేశారా? మీకు ఈ 8 లక్షణాలు ఉన్నాయా? అయితే కంగ్రాచులేషన్స్. ఇంకా 1 రోజుల్లో మీరు మీ బేబీని చూడబోతున్నారు. సో ఆ లక్షణాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూస్తే వాటర్ బ్రేకింగ్. అవునండి, ఉమ్మ నీరు అనేది లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అయితే కొద్దిగా కొంచెంగా మీకు యూరిన్ లాగా ఉమ్మ నీరు అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే బేబీ ఇంకా హెడ్ డౌన్ పొజిషన్లోకి వచ్చేసి ప్రెషర్ ఇస్తుంది అనమాట. సో ఈ ప్రెషర్ వలన మీకు ఆమ్నియాటిక్ సాక్ అనేది కొంచెంగా రప్చర్ అయ్యి మీకు వాటర్ అనేది కొంచెంగా లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అయితే అకస్మాత్తుగా మొత్తం వాటర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ లక్షణం కనుక మీలో ఉంది అంటే మీకు 24 గంటల లోపలనే ప్రసవం అనేది ఉంటుందని తెలుసుకోండి. ఇక రెండవదిగా చూస్తే మ్యూకస్ ప్లగ్ అనేది వచ్చేస్తుంది. 9 మాసాల పాటు మీ యొక్క సర్విక్స్ తెరుచుకోకుండా క్లోజ్గా ఉంచిన ఈ యొక్క మ్యూకస్ ప్లగ్ అనేది ఇక డెలివరీ అనేది దగ్గర పడుతున్నప్పుడు మీకు ఈ యొక్క మ్యూకస్ ప్లగ్ అనేది వజైనల్ ద్వారా వచ్చేస్తుంది. మీకు వజైనల్ డిశ్చార్జ్ లాగా మీకు ఇది తెలుస్తుందండి. చాలా థిక్గా బ్రౌన్గా అయినా పింక్గా అయినా లేదా వైట్గా అయినా, కొంతమందికి బ్లడ్ లాగా కూడా ఇది లీక్ అవ్వచ్చు. అయితే థిక్గా వస్తుందండి. ఇలా కనుక మీకు మ్యూకస్ ప్లగ్ రిలీజ్ అయ్యింది అంటే మీకు ఇక 1-2 రోజుల్లోనే డెలివరీ అనేది ఉండబోతుంది. ఇక మూడవ లక్షణం ఏంటి అంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. సడన్గా మీ వెయిట్ అనేది లాస్ అవుతుంది. డెలివరీకి 1-2 రోజుల ముందు మీరు చాలా వీక్ అయినట్టు, వెయిట్ చాలా వరకు తగ్గినట్లు కనిపిస్తారు. మీ కడుపు భాగం కూడా చాలా క్రిందకు జారినట్టు మీకు తెలుస్తుంది. సో మీకు అకస్మాత్తుగా వెయిట్ లాస్ అవుతుంది అంటే మీకు డెలివరీ అనేది చాలా తొందరలోనే ఉందని తెలుసుకోండి. ఇక 4వ లక్షణం ఏంటి అంటే లోవర్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునండి, డెలివరీ అయ్యే ముందు మీకు 12 నుండి 24 గంటల లోపలనే బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే మీకు వెనుక వైపున క్రింద భాగాన ఎక్కువ గుచ్చినట్లు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు తట్టుకోలేనంత పెయిన్ అనేది వస్తుందండి. ఇది నార్మల్గా అయితే ప్రసవ సమయంలోనే జరుగుతుంది. మీకు పెల్విక్ ఏరియా క్రింద ప్రెషర్ మొత్తం కూడా బ్యాక్ పెయిన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇలా కనుక మీకు ఎక్స్ట్రీమ్గా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మీకు లేబర్ చాలా దగ్గరలో ఉందని మీరు తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే రియల్ కాంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా మీకు ఇన్ని రోజులు బ్రాక్స్టన్ హిగ్స్ లాగా కొంచెం పెయిన్ అనేది వచ్చి పోతూ ఉండొచ్చు. అది ఫాల్స్ లేబర్ పెయిన్ అనమాట. మీకు నిజంగా డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మీ పొత్తి కడుపు భాగం నుండి వెనుక వైపుకు విపరీతమైన కాంట్రాక్షన్స్, నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయంటే మెల్లగా స్టార్ట్ అయ్యి విపరీతంగా పెయిన్ని కలిగిస్తాయి. ఇది ఒక ఇంటర్వెల్ లాగా వస్తుందన్నమాట. అంటే 5 minutes once మీకు ఈ యొక్క పెయిన్స్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. మెల్లగా స్టార్ట్ అయ్యి ఎక్కువగా తీవ్రంగా కనుక మీకు వస్తూ ఉన్నాయి, నొప్పులు ఆగట్లేదు అంటే మీకు డెలివరీ 1 రోజులోనే ఉందని గ్రహించండి. ఇక 6వ సిమ్టమ్ ఏంటి అంటే సర్విక్స్ డైలేషన్. అవునండి, మీ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ని రోజులు మ్యూకస్ ప్లగ్ మీ సర్విక్స్ని క్లోజ్గా ఉంచింది. ఇక ఇప్పుడు డెలివరీ అనేది దగ్గర పడుతుంది కాబట్టి సర్విక్స్ కొంచెంగా ఓపెన్ అవ్వడం మీకు తెలుస్తుంది. మీరు నార్మల్గానే మీకు టచ్ చేసుకుంటేనే ఆ క్రింద వైపుగా మీకు ఓపెన్ అయినట్టు, మెత్తగా మారినట్టు మీరు గమనిస్తారండి. ఈ విధంగా గనక మీకు సర్విక్స్ కొంచెంగా ఓపెన్ అవుతున్నట్టు మీరు గమనించారంటే వెంటనే వైద్య సహకారం తీసుకోండి. ఎందుకంటే మీకు ఇక 24 గంటల లోపలనే డెలివరీ అనేది అవ్వబోతుంది. ఇక 7వ లక్షణం ఏంటంటే డయేరియా. చాలామందికి డెలివరీ అయ్యే 24 గంటల లోపలనే విరోచనాలు అనేవి అవుతాయండి. ఇది ఎందుకు అంటే మనకు డెలివరీ టైం దగ్గర పడినప్పుడు మన యొక్క శరీరంలో రిలాక్సిన్ అనే హార్మోన్ అనేది విడుదలవుతుంది. సో దీని వలన మన యొక్క జాయింట్స్ అన్నీ కూడా లూజ్ అవుతాయి. సో ఆ యొక్క రెక్టమ్ భాగాలు కూడా లూజ్ అవ్వడం ద్వారా చాలామందికి డయేరియా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇక ఈ 7 లక్షణాలు అయితే శారీరకంగా ఏర్పడతాయండి. ఇక మానసికంగా కూడా ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఎక్స్‌ట్రీమ్ నెస్టింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఇక మీ బేబీ కోసం మీరు రెడీగా ఉన్నారనే ఒక ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇక మీకు బేబీ 24 గంటల్లో డెలివరీ అవ్వబోతుంది అనగానే మీరు అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటారు. హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవడము, మీ యొక్క నర్సింగ్ కిట్‌ని రెడీ చేసుకోవడము, బేబీకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకోవడము, మీకు తెలియకుండానే మీ మనసు, మీ యొక్క శరీరము మీ బేబీని చూడడానికి సిద్ధమవుతుందనమాట. సో ఈ యొక్క ఫీలింగ్ కూడా మీకు ఉంది అంటే డెలివరీ మీకు చాలా దగ్గరలో ఉందని మీరు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇదండి మీకు డెలివరీ 24 గంటలు లేదా 48 గంటల లోపల ఉంది అంటే మీకు ఈ 8 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే డాక్టర్ని వెంటనే కలవండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.